తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? నిన్నటి దినాన అరుణోదయపు వర్తమానంలో మీతో చెప్పే కదా, మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి, జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. దేవుడే మన ప్రపంచమై ఉండాలి. మన శ్వాస నిశ్వాస ప్రతి దానిలో దేవుడి నిక్షిప్తమై దేవుడనే ప్రపంచంలో బ్రతకటం, అది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యతో కదా. గడిచిన రాత్రి ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారో, యవన బిడ్డలారా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నారా? కూర్చోండి అని నేను చెప్పే కదా. ఎంతమంది బిడ్డలు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కుటుంబ ఆరాధన క్రమాన్ని చూసి అనేకులు ఇన్స్పిరేషన్ అవుతారు. అలాగే ఈరోజు బుధవారం కదా, సాయంకాలం లైవ్ ఉంటుంది. మరి ప్రాముఖ్యంగా దైవజనులు రాజశేఖరయ్య గారు, నేను ఒంగోలు పట్టణంలో ఉన్నాము. ఈరోజు రేపు అనగా గురువారం వరకు ఒంగోలులో దేవుని వాక్యం అందించబోతున్నాం. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విశేషంగా ఫిబ్రవరి నెల 7, 8, 9 తారీఖుల్లో మెట్రో గ్రౌండ్స్ కూకట్పల్లి నందు మీటింగ్స్. ఈ మీటింగ్స్కి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ పట్టణంలో గొప్ప ఉజ్జీవ జ్వాల కృపగల దేవుడు రేకెత్తించబోతున్నారు. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. థ్యాంక్ యూ. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ చరణం 3:3. రైట్. అలాగని మనకేం సంఖ్యాశాస్త్రం లేదండి. 3వ కీర్తన 3వ చరణం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. భక్తుడైన దావీదు తన ఆరాధ్య దైవం దేవుని గురించి మాట్లాడుతూ అంటాడు, ఎంత విలువైన మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా, నీవే నా కేడం, నా అతిశయాస్పదం, వాటన్నిటికి మించి నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. అంటే మొత్తానికి ఈ కీర్తన రాసేటప్పటికీ దావీదు ఏదో విషయంలో తలదించుకున్నాడు. ప్రజల మధ్యలో తలెత్తుకోలేని ఏదో దయనీయ స్థితిలో ఉన్నాడు. అందుకనే నా తల ఎత్తువాడవు నీవే, ఎత్తువాడవుగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ దావీదు తలదించుకునే పరిస్థితి ఇక్కడ ఏం జరిగింది చూస్తే, తన కుమారుడైన అబ్షాలోము, ఆ కీర్తన పై భాగంలో రాసి ఉంటుంది, తన కుమారుడైన అబ్షాలోము తండ్రి ప్రాణాన్ని తీయటానికి, రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి తండ్రి మీద తిరుగుబాటు చేస్తే, కొడుకును చంపలేక కాదు, చంపగలడు, కానీ సింహాసనం కొరకు కొడుకును చంపిన చెడ్డ తండ్రి అనే ముద్ర వస్తుంది. ఒకవైపు అది. నేను అంటా, కన్న తండ్రి మీద
ప్రాణం తీయటానికి కొడుకు తిరుగుబాటు చేసి లేచాడంటే అది తండ్రికి ఎంత అవమానం, ఎంత తలదించుకునే పరిస్థితి. దావీదు తలదించుకున్నాడు ఈ స్థలంలో. నిజమే, ఓ రోజు తల్లి వచ్చి చెప్తుంది, 20 సంవత్సరాలు నా భర్తతో కాపురం చేశానయ్యా, మా జీవితంలో ఎన్నో అపాయాలు ఆపదలు వచ్చాయి, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. అయితే మా 20 సంవత్సరాల వైవాహిక జీవితంలో నా గుండెను చీల్చిన, ఇప్పటికీ నా గుండెని ఎట్లా పిండేస్తున్న బాధ ఏంటో తెలుసా? మా కడుపును పుట్టిన కొడుకు నా భర్తను ఏడుస్తూ చెప్తుంది, నా భర్తను కొట్టడానికి వాడు కాళ్ళెత్తాడయ్యా, వాడి తండ్రిని కొట్టడానికి కాళ్ళెత్తాడయ్యా. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే అసలు ఈ సన్నివేశం చూసే ముందు నేను చచ్చిపోతే బాగుండు కదా. నా భర్త 20 సంవత్సరాలు దాంపత్యం చేశాను, ఆయన ఒక రాజులాగా నా గుండెల్లో తట్టుకోలేకపోయానయ్యా. కడుపును పుట్టిన నా కొడుకే తన తండ్రి మీద నేనంట. అది ఎంత గుండె కోత, ఎంత అవమానమో కదా. దావీదును కొడుకే ప్రాణం తీయటానికి తరుముతున్న దినాల్లో ఎంతటి నిరీక్షణతో కూడుకున్న మాట అంటాడో తెలుసా? నా తల ఎత్తువాడవు నీవే, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. అంటే నా ప్రక్కన నువ్వు ఉన్నావయ్యా, నా ప్రక్కన నువ్వు నా కొడుకు తలదించేటట్లుగా చేశాడేమో, నా చుట్టూతో ఉన్నవాళ్ళు నేను తలదించుకునేటట్లుగా ప్రవర్తించారేమో, నా ప్రక్కనున్న నీవు నా తల ఎత్తువాడివిగా ఉన్నావు అని ధైర్యంతో కూడుకున్న మాటలు దావీదు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. తమ్ముడా, చెల్లి, కుమారుడైన అబ్షాలోమును బట్టి దావీదు తలదించుకోవలసిన పరిస్థితి వస్తే ఈ ఉదయం ఏ విషయాన్ని బట్టి తలదించుకుంటున్నావు? కూతురు వలన కలిగిన అవమానాన్ని బట్టి తలదించుకున్నావా? కొడుకు వలన కలిగిన నిందను బట్టి తలదించుకున్నావా? కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, ఏ వైపు నుంచి ఏ అప్పులోళ్ళు వచ్చి సూటిపోటి మాటలతో బాధిస్తారోనని తలెత్తుకోలేక తలదించుకొని బ్రతుకుతున్నావా? కష్టాజితమంతా హాస్పిటల్ వైపు ధారపోస్తూ ఉంటే చుట్టూతో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎప్పుడు రోగాలే, వీళ్ళకి ఎప్పుడు సమస్యలే, ఈ మాటలు అంటూ ఉంటే కలిగిన రోగాన్ని బట్టి సమాజంలో తలెత్తుకోలేక తలదించుకున్న స్థితిలో ఉన్నావా? నజరేయుడైన యేసు నామం పేరిట యేసయ్యను ఆరాధించే దేవుని బిడ్డ, జీవం కలిగిన దేవుని ఆరాధించే దేవుని బిడ్డ, నీ దేవుడు ఎక్కడున్నారో తెలుసా? నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. యెహోవా నీ కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు ఆయన. నీ ముందున్నాడు రా బిడ్డ, నీ వెనుకున్నాడు ఆయన. ఆయన మహిమ నీ చుట్టూ ఆవరించింది. ఎందుకు నీ ప్రక్కనే నిలవబడ్డాడో తెలుసా? ఏ రోజుకైనా నీ తల పైకెత్తటానికి, ఏ రోజుకైనా నీ తల పైకెత్తటానికి, తల పైకెత్తువాడివిగా, తల పైకెత్తువాడిగా ఈ దేవుడు నీ ప్రక్కనే నిలవబడి ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు తల పైకెత్తాడా లేదా? ఏ శత్రువు తనను చంపటానికి తిరుగుబాటు చేశాడో ఆ శత్రువును పురికొల్పిన అహీతోపేలు ఉరేసుకొని చచ్చాడు. తిరుగుబాటుదారుడైన అబ్షాలోము చచ్చాడు. అంటే మన పిల్లలను చంపుతాడని కాదు, నీవు తలదించుకోవటానికి ఏ సమస్య కారణమైందో యేసు నామం పేరిట ఆ సమస్య నీ కళ్ళ ఎదుట తలదించుకునేటట్లుగా ఓ ప్రత్యేక కార్యం దేవుడు నీ బ్రతుకులో జరిగించునుగాక. ఈ కీర్తనలో దావీదు వాడిన పదజాలం, దావీదు యొక్క స్పందన, విశ్వాసపు వాక్కు చదివితే బ్రతికితే ఇలా బ్రతకాలరా,
గుండెల్లో విశ్వాసం ఉంటే బా ఇలాంటి విశ్వాసం దేవుని పట్ల మనకు ఉండాలిరా అని ప్రతి బిడ్డ బ్రతికితే ఇలా బ్రతకాలరా అని ముద్దాడే దివ్యమైన మాటలు ఈ స్థలంలో ఉంటాయి. చూడండి, మొదటి చరణం రెండో చరణంలో అంటాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. చూడండి, నన్ను బాధించువారు ఎంతో విస్తరించారు. ఎస్, నా మీదకు లేచువారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, విస్తరిస్తున్నాయి ఆ బాధలు. ప్రాణ స్నేహితులే శత్రువులై నీ ప్రాణం తీయటానికి లేస్తున్నారా? నువ్వు ఎవరిని ఏమి అనకపోయినా కొంతమంది నీ బంధువులే పనిగట్టుకొని, బంధువులే కాదు నీ ఇంటిలో ఉన్న వ్యక్తులే పనిగట్టుకొని నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారా? కలవరపడుకో. దావీదు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా నిష్కారణంగా, విన్నారా ఈ మాట? నిష్కారణంగా దావీదు మీదకి శత్రువులు లేవలేదా? దావీదు మీదకే లేచినప్పుడు తమ్ముడా చెల్లి, నీ మీదకి లేవకుండా ఉంటారా? కలవరపడకు. లేచిన శత్రువులు లేచారని అనేక మంది తెలుసుకొని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదు అని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఏమంట? దేవుడు 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 అని అన్నాడే, ఆ దేవుని వలన వాడికి ఏమీ రక్షణ కలగదు. వాడికి రక్షణ కలగాలంటే మమ్మల్ని ఆశ్రయించాల, వాడికి రక్షణ కలగాలంటే సైన్యాన్ని ఆశ్రయించాల, వాడికి రక్షణ కలగాలంటే సైన్యాధ్యక్షుడిని ఆశ్రయించాల, గుర్రాలు రథాలను ఆశ్రయించాల. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదు. వాళ్ళు అని ఉంటారు, ఆహా అసలు దేవుడు అనేవాడే ఉంటే వాడికి ఆ కష్టాలు ఎందుకు వస్తాయి? వారి దేవుడు ఏమాయను? బిడ్డలరా, ఓ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎంత బాధైనా మనం అనుభవించగలుగుతాం, కానీ ఆ బాధల మధ్యలో దేవుణ్ణి తీసుకొని వచ్చి, మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కదా, మీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి? మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కదా, మీ పిల్లలు ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు? మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు 24 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కదా, మీ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం, మీ అమ్మాయికి ఎందుకు పెళ్ళి? ఈ మాటలు అంటూ ఉంటే అంటారు కదా, కోరహ కుమారులు ఎముకలు విరిచినంత బాధ కలుగుతుందయ్యా. అయితే దావీదు బాధపడకుండా దేవుని వలన రక్షణ ఏమీ కలగదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దావీదు అంటాడు, ఏమంటాడు? యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. చూడండి ఆ మాటలో, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. తమ్ముడా చెల్లి, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ ప్రక్కనే దేవుడు నిలవబడి ఉన్నాడు. నమ్ముతావా ఈ మాట? నీ ముందు నీ వెనుక దేవుని మహిమ నిన్ను ఆవరించింది. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు, ఉన్నాడు నీ ప్రక్కన. ఎందుకు? నీ తల పైకెత్తటానికి. వాళ్ళన్న మాటలను బట్టి దావీదు ఏడవల, నా తల ఎత్తుతావయ్యా, దించిన చోటే నా తల పైకెత్తుతావయ్యా, ఆమేన్ అని అంటూ ఆ తర్వాత వచనాల్లో అంటాడు, ఏమంటాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఏమన్నాడు? ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని వలన వాడికి ఏమి రక్షణ కలగదు. బాధలు విస్తరించినప్పుడు, అనేకులు ప్రాణశత్రువులుగా లేచినప్పుడు ఏమంటాడు? ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెడతా. ఏ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఈ ఉదయం వాక్యం వింటుండగానే ఉన్న చోటే ప్రణమిల్లి
ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం చేస్తాడు. ఈ దేవుడెవరు? నీ సహాయపు రాయి. ఈ దేవుడెవరు? నీ ఎబినేజర్. ప్రపంచంలో ఏ మానవ సహాయం నీకు దొరకపోయినా తమ్ముడా చెల్లి, దైవ సహాయం నీతో కూడా ఉంది. కొన్నిసార్లు కొంతమంది ఆ దైవ సహాయపు విలువ తెలియక మాకే ఊరు సహాయం చేయరండి, దేవుడు తప్ప ఇంకే ఊరు సహాయం చేయరండి, మూతి ముందుకు చాపి అంటూ ఉంటారు కొంతమంది. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి, దేవుడు తప్ప మాకు ఇంకే దిక్కు లేదండి, దేవుడు ఒక్కడే మాకు సహాయం. నేనంట, దేవుడు ఒక్కడు నీ సహాయకుడైతే నీకు కావలసిందేముంది? దేవుడు ఒక్కడు నీ సహాయకుడైతే నీ చరిత్ర తిరగబడుతుంది, నీ తలరాత మార్చబడుతుంది. చరిత్ర తిరగబడిన రోజుగా ఓ చరిత్రకారుడిగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. దైవ సహాయాన్ని చులకం చేసి మాట్లాడతామా? నో. దైవ సహాయం ఎంత గొప్పదో తెలుసా? దానియేలు గ్రంథంలో చూస్తాం. చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్న రాయి. ఏ రాయి? చిన్న రాయి. ఎలాంటి రాయి? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. అంటే ఆ రాయికి సహాయం చేసిన నరమాత్రుడు భూమి మీద లేడు. కానీ అద్భుతం తెలుసా? చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్న రాయి సర్వభూతాలని కప్పే పెద్ద రాయిగా మారిపోయిందట. నీ బ్రతుకులో కూడా బంధువుల సహాయం లేదా? కలవరపడుకో. అన్నదమ్ముల సహాయం లేదా? ఏడవకో. తండ్రి సహాయం లేదా? కృంగిపోకో. కనీసం తిన్నావా అని అడిగే దిక్కులేని అనామకురాలుగా మిగిలిపోయావా? కలవరపడకు. వాళ్ళందరికీ మించిన దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెట్టినప్పుడు పరిశుద్ధ స్థలము నుంచి నాకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పి ఆ తర్వాత మాట అంటాడండి. 5వ వచనం, యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఏమంటున్నాడు చూడండి. 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతో మోహరించిన సైన్యము దండెత్తి వచ్చిన నాకు దడ పుట్టదో. విన్నారా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నన్ను ఆవరిస్తే ఆ రాత్రి అంతా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏంట్రా బ్రతికి ఎట్లా అయిపోయింది అని ఆడవనో. మరి ఏం చేస్తావు? హాయిగా పండుకుంటానయ్యా. ఎట్లా నీకు నిద్ర పట్టిద్దయ్యా? యెహోవా నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం. ఎలా ప్రశాంతంగా పండుకోగలుగుతున్నావయ్యా? తల దించిన చోటే నా దేవుడు నా తల పైకెత్తుతాడు. ఆయన నా అతిశయాస్పదం, ఆయన నా కేడం, నాకేమీ కలగదు. ప్రశాంతంగా పండుకుంటున్నాడు. బిడ్డ, రాత్రిపూట ప్రశాంతంగా పండుకోగలుగుతున్నావా? అంత కలత నిద్ర. ఏమి నిద్రపోతామయ్య గారు? కొడుకట్ట, భర్త ఎట్ట, పిల్లలెట్ట, ఎట్లా నిద్ర పట్టిద్ది అయ్య గారు? మరి దావీదు నిద్రపోతాను అంటున్నాడే. నీకు 2-3 సమస్యలేమో, దావీదుకు 10,000 సమస్యలు ఆవరించాయట. చెప్పండి, 10,000 సమస్యలు. 10,000 సమస్యలు ఆవరించినప్పుడు కూడా ప్రశాంతంగా పండుకుంటాను అంటున్నాడు. అది దేనికి సంకేతమో తెలుసా? దేవుని పట్ల ఒక విశ్వాసి కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసానికి సాదృశ్యం. దేవుని పట్ల ఒక వ్యక్తి కలిగిన అచంచలమైన నమ్మకానికి సాదృశ్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ దేవుడు ఎవరో తెలుసా? కీర్తనలో చక్కటి మాట రాసింది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చెప్పండి చెప్పండి, ఎవరికి ఇస్తున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా. అంటే దేవుడు నాకున్నాడమ్మా, దేవుడు నాకున్నాడయ్యా.
ఏదో ఒకరోజు నా తల పైకెత్తుతాడయ్యా అని దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతారో వారి తలలు పైకెత్తే దేవుడిగా ఉన్నాడు. ముగింపులో ఒక మాట అంటాడు. 2వ వచనంలో వాళ్ళు ఏమన్నారు? దేవుని వలన రక్షణ అతనికి ఏమీ కలగదని. 7వ వచనం చూడండి, దావీదు గారు ఆ కీర్తన చివరి భాగం 8వ వచనంలో అంటాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమెన్ చెప్దాం. ఆమెన్, ఆమెన్. ఏమంటాడు? రక్షణ యెహోవాది. 2వ వచనంలో ప్రజలు ఏమన్నారు? దేవుని వలన రక్షణ అతనికి కలగదు. నేనంట అసలు మనుషునికి రక్షణ కలిగేది ఎవరి వలన? దేవుని వలన. వాళ్ళంటారు దేవుని వలన కలగదని. దావీదు అంటాడు, అరే భాయ్, దేవుని వలనేరా కలిగేది రక్షణ. తల ఎత్తువాడాయనే, రక్షించువాడాయనే, ఆశీర్వదించువాడాయనే, లేవనెత్తువాడాయనే. బిడ్డ, నీ ప్రక్కన ఉన్నాడు. ఎలాంటి దేవునిగా? నీ తల పైకెత్తే దేవునిగా ఉన్నాడు. ఏ పరిస్థితులు తలదించుకునేటట్లుగా చేశాయో దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామం పేరిట అదే స్థలంలో, అదే పిల్లల విషయమే, అదే భర్త విషయమై, అదే ఉద్యోగ స్థలంలో నా దేవుడు నీ తల పైకెత్తునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నీ పిల్లలు ఎవరు ఏ ఏ విషయాలు తలదించుకొని అవమానంతో బ్రతుకుతూ ఉన్నారో మీ దీనదాసునిగా ప్రజలను దీవిస్తూ ఉన్నాను. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదం వచ్చునుగాక. దావీదు భక్తుని నోట ఉన్న మాట ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ మీద యేసు నామం పేరిట మీరు ఉంచుదురుగాక. తల దించిన చోటే నీ పిల్లల తల మీరు పైకెత్తుదురుగాక. ఏ ఏ విషయాల్లో నీ పిల్లలు తలదించుకొని బ్రతుకుతున్నారో అదే విషయంలో విజయోత్సవంతో నీ ప్రజలను ఊరేగించి మీరే మహిమ పొందమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.